పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎంఆర్పిఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకుడిని. నా పేరు రూబేన్ మాదిగ, మాచర్ల రూబేన్ మాదిగ. గత 3 రోజుల క్రితం తాళ్ళపల్లి గ్రామంలో విలేజ్ సచివాలయం సిబ్బంది వాళ్ళ మాటల వలన ఒక కులాన్ని దూషించే విధంగా మాట్లాడినటువంటి అధికారులను ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలి, వాళ్ళిద్దరిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. దీనికి కారణాలు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ ఒక కులాన్ని కించపరిచే విధంగా మరి ఇద్దరు మాట్లాడటం, వాళ్ళిద్దరు సంభాషణలో మా మాదిగ జాతిని అవమానించే విధంగా మాట్లాడినటువంటి ఇద్దరిని కూడా విధుల్లో నుంచి తొలగించి వాళ్ళిద్దరిపై ఎస్సీ కేసు నమోదు చేయాలని ఈ భారతదేశంలో మరి మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఉద్యమాలు, అలుపెరగని ఉద్యమాలు చేశారు. ఆ విషయం కూడా మర్చిపోయి వాళ్ళు కావాలని మా కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తుల్ని తక్షణమే తొలగించాలి. మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ అన్నీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మాత్రమే సాధించినటువంటి విజయాలు ఉన్నాయి. అలాంటి విషయాల్లో కూడా మర్చిపోయి ఈ ఇద్దరు మరి ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ జాబులు అంటే ప్రజాప్రతినిధులకి, ప్రజలకి చేరువుగా ఉండి అన్ని సామాజిక వర్గాల్ని మమేకం చేసుకుంటూ అందరికి సమన్వయం చేయటమే ఇలా ఉద్యోగం. ఒక ప్రభుత్వ ఉద్యోగం అయ్యి ఉండి కూడా బూట్లు దూడవాలా, కాళ్ళు గడగాల అని నీచమైనటువంటి పదాలు మాట్లాడినటువంటి అతన్ని విలేజ్ సెక్రటరీని మాత్రం తక్షణం విధుల్లో నుంచి తొలగించాలి. మరి అట్లాగనే ఆ గ్రామంలో ఎమ్మటే ఎస్సీ అవేర్నెస్ ప్రోగ్రాం మరి జడ్జి గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానీ అక్కడ ఎమ్మటే అవగాహన సదస్సులు పెట్టాలని, ఆ అవగాహన సదస్సులు లేకపోబట్టే ఇలా గ్రామాలలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా అణిచివేతకి గురి అవుతూనే ఉన్నాం. మేము కూడా సమాజంలో మనుషులమే, నా సేవలు కూడా గ్రామానికి అవసరమే. ఈ సేవలన్నిటి కూడా వినియోగించుకుంటూ కూడా మమ్మల్ని ఇంకా అవమానించే విధంగా, కించపరిచే విధంగా ప్రవర్తన చేస్తున్నారంటే కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యమేనని పూర్తిగా అవపడుతుంది. కాబట్టి ఇంతవరకు కూడా ఆ గ్రామానికి ఒక డిఎస్పీ గారు కానీ, ఒక ఎంఆర్ఓ గారు కానీ ఇంతవరకు ఆ గ్రామానికి చేరిన పరిస్థితే లేదు. వాళ్ళిద్దరిని విచారించిన పరిస్థితి అవపడట్లేదు. కాబట్టి అక్కడ తక్షణం ఆ ఇద్దరు అధికారులు మాత్రం తొలగిస్తే రాబోయే అధికారులు మొత్తానికి కూడా అర్థమైద్ది ఎవరిని ఏ మాట మాట్లాడాలి, ఏ కులాన్ని ఏ మాట మాట్లాడాలి. మరి ఎస్సీలు మేము కూడా మనుషులమే, మాదిగలమే. ఎన్నో గ్రామ సేవలకు కానీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి విషయానికి కూడా మమ్మల్ని వాడుకొని కేవలం మమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తుల్ని తక్షణమే వాళ్ళని తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.